కూడా ఒక విజ్ఞప్తి, ఇది 20 నిమిషాల పాటు సాగే గిరి ప్రదక్షిణ. ఈ గిరి ప్రదక్షిణలో ఎవరు కూడా ఫోన్లు మాట్లాడద్దు. స్వామి సంకీర్తన నా శరణాలు చెప్తూ మాత్రమే గిరి ప్రదక్షిణ చేయాలని కోరుతున్నాము. స్వామి ఓం గ్రూం నమః పరే గోప్తే నమః స్వాహ. ఓం గ్రూం నమః పరే గోప్తే నమః స్వాహ. ఓం గ్రూం నమః పరే గోప్తే నమః స్వాహ. సుతనే స్వామి ఉత్తర నక్షత్ర జాతకనే గిరి ప్రదక్షిణ ప్రియ సుతనే స్వామి సన్నిధానమే స్వామి దివ్య సాక్షాత్కారమే స్వామి దివ్య 18 గజపతియే. అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం. ఈరోజు ఉత్తర నక్షత్రం సందర్భంగా గిరి ప్రదక్షిణకు విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా మన ఆలయ పక్షాన ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి రోజు రోజుకు మన గిరి ప్రదక్షిణ భక్తుల సంఖ్య పెరుగుతుంది. మరి ప్రతి నెల కూడా మీ అందరికీ విన్నవించుకునేది ఏంటంటే, మీరు వచ్చేటప్పుడు మీతో పాటు ఒక ఇద్దరిని ఈ గిరి ప్రదక్షిణ తీసుకురమ్మని చెప్తున్నాము. మరి గిరి ప్రదక్షిణ వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి, మన ఇంట్లో సుఖశాంతులు ఉంటాయని చెప్పి వేదాలు చెప్తున్నాయి. మరి అందులో భాగంగా మనము ఈ ప్రారంభించినప్పటి నుండి కూడా ప్రతి ఒక్కరికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఎంతో లాభదాయకంగా ఇది ఉంటుంది. మరి ప్రతి నెల మనం ఒక్కరోజు అయ్యప్ప దేవాలయానికి విచ్చేసి ఈ గిరి ప్రదక్షిణ చేయాలని చెప్పి కోరుతున్నాము. వారం వారము రావడం వీలుగాని సభ్యులు ప్రతిరోజు వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. ఇందులో బుధవారం నాడు వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. రెగ్యులర్గా వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. ఇక్కడ కంఠేశ్వర సేవ సమితి వాళ్ళు ప్రతి బుధవారం నాడు కూడా ఖచ్చితంగా పూలు పళ్ళతోటి స్వామివారికి అర్చన చేపించి ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకుంటారు. మరి అందులో భాగంగా అందరికీ వీలుగా పక్షం లోపల నెలకొక్కసారి రమ్మని చెప్పి మనం కోరుతున్నాము. ఈ గిరి ప్రదక్షిణ ఎందుకొరకనంటే, మనము అతి త్వరలో 12 జ్యోతిర్లింగ సహిత శివాలయాన్ని ఇక్కడ నిర్మించదలిచాము. మరి అది ఒక సుమారు 4 నుంచి 5 కోట్ల వ్యయంతో ఖర్చుతోటి కూడుకున్నటువంటిది. మన ఉత్తర తెలంగాణలో కాదు, మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎక్కడ లేని విధంగా నా భూతో నా భవిష్యత్ అన్న విధంగా నిర్మించదలిచినాము. మరి అందులో భాగంగా చందాలు కూడా వసూలు చేస్తున్న సంగతి మీ అందరికీ విదితమే. మరి ఇప్పటికే ఒక 70 నుంచి 80 లక్షల వరకు మరి ఇక ముందు వచ్చే దీక్షలో కానీ ఇంకా ముందు కానీ ఇంకా చందాలు సేకరించాలని చెప్పి సంకల్పించినాము. మీ అందరూ కూడా మీకు తోచినంత కూడా మీరు వాలంటరీగా ప్రకటించవచ్చు. మరి అదే క్రమంలో మీరందరూ కూడా ఈ గిరి ప్రదక్షిణ విచ్చేసి ప్రతి నెల కూడా విచ్చేసి అయ్యప్ప స్వామి సంపూర్ణ ఆశీస్సులు అందుకోవాలని చెప్పి కోరుతున్నాము. ఎందుకంటే శివుడు విష్ణువుకు ప్రీతిపాత్రమైనటువంటి కొడుకు మన అయ్యప్ప స్వామి. కాబట్టి ఏకకాలం లోపల శివ హరినామ సంకీర్తన చేయాలంటే కేవలం ఒక అయ్యప్ప స్వామి సంకీర్తన చేస్తే సరిపోతుంది. మనం ఇంట్లో ఒకసారి చూస్తుంటాము, మన పిల్లల్ని ఎవరైనా పొగిడినట్టయితే మనకెంతో ఆనందం అనిపిస్తుంది తల్లిదండ్రులకు. అంటే పిల్లల్ని పొగిడితే తల్లిదండ్రులు ఆనందపడతారు. మరి ఇప్పుడు మన అయ్యప్ప స్వామిని సేవ చేస్తే మరి ఆ శివుడు ఆ విష్ణువు సంతోషపడతారు. కాబట్టి అయ్యప్ప స్వామి దీక్షలో అంటే అయ్యప్ప స్వామిని నమ్ముకొని అయ్యప్ప దీక్ష తీసుకొని ప్రతి ఏటా నియమ నిష్టలతోటి పాటించిన వారికి ఎంతో శుభ ఫలితాలు కలుగుతున్నాయడానికి ఎన్నో రకాల కోకులలు ఉన్నాయి, ఉదాహరణలు. కాబట్టి మీరందరూ కూడా స్వామి సేవలో తరించాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ, మరి ఇప్పుడు అయ్యగారు మీ అందరికీ కూడా ఆశీర్వదిస్తారు. ఆ తర్వాత మీరందరూ కూడా తీర్థప్రసాదాలు తీసుకొని బాదం పాలు తాగి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. అయ్యప్ప స్వామి శరణం. శంకరాయ శంకరాయ మంగళం, శాంకరీ మనోహరాయ శాశ్వతాయ మంగళం, గురువరాయ మంగళం, దత్తాత్రేయ మంగళం, రాజరామ మంగళం, రామకృష్ణ మంగళం, అయ్యప్ప మంగళం, మణికంఠ మంగళం, శబరీష మంగళం, శాతాయ మంగళం, మంగళం మంగళం నిత్యజయ మంగళం, మంగళం మంగళం నిత్యశుభ మంగళం, శంకరాయ 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 మంగళం, శాంకరీ మనోహరాయ శాశ్వతాయ మంగళం, శాంకరీ మనోహరాయ శాశ్వతాయ మంగళం. స్వామి స్వామి శరణం, భగవన్ శరణం, దేవన్ శరణం,